కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 చప్పట్లు కోయ్ కోయ్ కోండి కోయ్. ఆ మధ్యలో ఒక ముసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయ్ కోయ్ అనబై కోండి కోయ్ అన్నాడు. చప్పట్లు కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ నెట్ల దీకమో జాంచె గుయేసు నెట్ల దీకమో కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ కోయ్. సబ్స్క్రైబ్ అర్జున్ టాక్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు అర్జున్ టాక్స్. ఇవాళ మనం వచ్చాము హిడెన్ క్యాజిన్. Subscribe to Arjun Tracks. బాహుబలి ఇక్కడే తీశారు, గేటు ఇగో ఇది కింద తీశారు. ఎవరిని రానికుండా ఆ చెట్టుకి ప్లాన్ పన్నాడు బాహుబలి. తాటి చెట్లు పెట్టాడు రాజమౌళి. యాక్చువల్ గా ఉండేదేమో వేప చెట్లు, కానీ తాటి చెట్లు పెట్టాడు గ్రాఫిక్స్ లో. ఒక పెద్ద చేప ఉంది, 4 కేజీలు అయింది. ఓకే 1 2 3 జై బాలయ్య. యా ఓకే. కోఆర్డినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. yes జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. బాలయ్య బాబు సాక్షి. జై బాలయ్య, జై బాలయ్య. ఇది ఎంట్రన్స్. లోపలికి వచ్చేస్తున్నాము. లోపలికి వచ్చే దారి ఇలా ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది స్కై అండ్ పెద్ద పెద్ద వాల్స్ ఇవి. సో బాహుబలి సినిమాలో ఆ కోటలాగా అనిపించింది నాకు. డైనింగ్ హాల్ ప్లస్ ఇక్కడ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. మనకు మ్యాజిక్ షో జరిగింది. సో గైస్, ఇప్పుడే హిడెన్ క్యాజ్లోకి ఎంటర్ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. సో లోపలికి వెళ్దాం రండి. ఏమేమి ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ చూద్దాం. రెడ్గా మనకు వాటర్ మిలన్ కనబడుతుంది కదా, అది టేస్ట్ బాగుండే. సో నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లేక్స్. అవి ఎవరెవరికి ఏమి ఇష్టమో అవి తీసుకుంటున్నారు. బ్రెడ్, బటర్, జామ్. టిఫిన్స్ వచ్చేసి ఇడ్లీ, వడ, ఉప్మా, దోశ, పెసరట్టు, ఇంకా టీ, కాఫీ ప్రొవైడ్ చేశారు. టిఫిన్ సెక్షన్ కూడా బాగుండే. సో దోశ వీటికి పెసరట్టుకి లైవ్ కౌంటర్ పెట్టారు, బాగుండే. అది కూడా టేస్ట్ వేడివేడిగా. సో ఎవరికి ఇష్టం వచ్చినాయి వాళ్ళు తీసుకొని ఆ ప్లేట్లో పెట్టుకొని వెళ్ళి కూర్చొని తింటున్నారు. సో టిఫిన్స్ మాత్రం బాగుండే. అన్లిమిటెడ్ పెడతారు మీకు. సో నో రెస్ట్రిక్షన్స్, అన్లిమిటెడ్ టిఫిన్ పెడతారు. సో చూస్తున్నారుగా, ఇది ఉప్మా, బాగుండే ఉప్మా కూడా. సో ఇది వచ్చేసి కార్న్ ప్లస్ గ్రీన్ పీస్. ఇది కూడా బాగుండే, హెల్తీ ఐటమ్. సో వెళ్ళి కూర్చొని తినేసాము అందరము.
కలర్ చేంజ్ అయినా ఈ మన స్వతంత్ర భారతదేశంలో గాంధీ గారికి అప్పుడు జవహర్లాల్ నెహ్రూ టైంలో అప్పుడు ఇందిరాగాంధీ టైంలో ఈ పోస్టులు ఇవన్నీ మనం ఇక్కడి నుంచి ఒకరికి కొరియర్ చేసేవాళ్ళం. అలా వాటిలో ఇలాంటివి వాడేవాళ్ళం. థ్యాంక్ యూ. తాళపత్ర గ్రంథాలు క్యాజిల్ మ్యూజియంలో ఉన్నాయి. కాయిన్స్ వచ్చేసి పురాతనమైన వస్తువులు, అప్పుడు వాడిన కాయిన్స్, నోట్స్, ప్లస్ డిఫరెంట్ కంట్రీస్ కరెన్సీస్, పోస్టల్స్ అండ్ టెలిఫోన్స్ ఇంకా చాలా ఉండే. ఇది కెమెరా అప్పుడు స్విట్జర్లాండ్ నుంచి తెప్పించారనుకుంటా, ఇక్కడ రాసి ఉంచారు స్విట్జర్లాండ్ అని, మీరు చూడొచ్చు. ఇది అప్పటి కాలంలో ఉపయోగించిన కెమెరా. సో నోట్స్ ఇండియావి 5 రూపీస్, 1 రూపీ, 2 రూపీ, సో 5 రూపీస్ మనలో చాలామంది చూశారు. సో ఇప్పుడు ఈ నోట్లలో కొన్ని చలామణిలో లేవు. సో ఇండియన్ పేపర్ మనీ అని అక్కడ పెట్టారు. ఆ కాలంలో వాడిన వాచెస్ కానీ మాన్యుమెంట్స్ కానీ లైక్ చూడొచ్చు మీరు, రోమన్ నంబర్స్తో వాచెస్ ఉన్నాయి. నెక్స్ట్ సో ఇక్కడ మనం మ్యూజియంకి వచ్చాము. పురాతన వస్తువులు ఏమేమి ఉన్నాయో ఇక్కడ అన్ని డిస్ప్లే చేశారు, చూస్తున్నారు కదా. మన పురాతనమైన నోట్లు కానీ, తాళపత్ర గ్రంథాలు కానీ, అప్పుడు యూజ్ చేసిన పోస్టల్ స్టాంప్స్ కానీ, అండ్ రకరకాల వస్తువులు, ల్యాంప్స్, నిత్యవర వస్తువులు, రోజు మనం ఏమేమి వాడతామో ఇండ్లలో అవి కూడా ఏమేమి ఎలా ఉంటాయి అనేది చూడొచ్చు మీరు. ఇక్కడ చూసుకుంటే మీకు అన్ని డిస్ప్లే పెట్టారు. ఇది హిడెన్ క్యాజిల్ మ్యూజియంలో లోపల రిసార్ట్లో చాలా బాగుంది. ఇది వీలైనప్పుడు విజిట్ చేయండి. చూపిస్తుంటే చూస్తున్నారు కదా, మన ఫోన్ చూసుకుందాం, మీకు క్లారిటీగా చూపిస్తా. ఓకే, మీరు చూసుకుంటే అప్పుడు వాడిన ఫోన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో అప్పటి ల్యాంప్స్, కిరోసిన్ ల్యాంప్స్ చాలా బాగున్నాయి చూడండి, మనకు సినిమాలలో చూడొచ్చు. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు హిడెన్ క్యాజిల్కి వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి ఒక 80 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. హైదరాబాద్ టు సిద్దిపేట్ హైవే, మాత్పల్లి విలేజ్ దగ్గర ఉంటుంది. సో మీకు గూగుల్లో హిడెన్ క్యాజిల్ అడ్రస్ వస్తుంది. సో ఈ అడ్వెంచర్ వచ్చేసి సైనీ చేశాడు, మా కొలీగ్ చాలా బాగా చేశాడు. దాటాడు అది. శ్రావణి అని మా కొలీగ్ కూడా చాలా బాగా నచ్చింది, అక్కడికి వెళ్ళిపోయింది బయటికి. వెళ్ళిపోయి ఏం కాదు, మెల్లమెల్లగా సో జిప్ లైన్ చేశాను, చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఇక్కడ మనకు పెట్టి ఇట్లా ఆ తాడు నుంచి వెళ్ళిపోవాలి, పెద్ద ఉండే జిప్ లైన్, బాగా అనిపించింది. ఫస్ట్ కొంచెం టెన్షన్ అనిపించింది కానీ తర్వాత వీ కెన్ డూ ఇట్ అని అనిపించింది. సో చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయిండే జిప్ లైన్ది. ఎప్పుడన్నా వెళ్ళుంటే మీరు ఎక్స్ప్లోర్. లంచ్ మాత్రం బాగుండే, లైక్ మటన్ కర్రీ ప్లస్ రోటీ, వెజ్. ఇది స్వీట్ కార్న్, సారీ చికెన్ సూప్ అని చెప్పారు, చికెన్ కనిపించట్లా, టేస్ట్ బాగుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ ట్రై చేసి హాస్పిటల్. మా కొలీగ్స్తో పిక్స్ దిగాము, చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడ ఫుల్ డ్యాన్స్ వేసాము, అసలు ఇరగదీశారు మా వాళ్ళు డ్యాన్స్లు, చాలా బాగా డ్యాన్స్ వేసాము.